హాయ్ హలో అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు మన వీడియోలో నేను మూవీ రికమెండేషన్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. నేను యాక్చువల్లీ 2 days నుంచి కొంచెం స్ట్రక్ అయినాను. షూట్ అవి ఇవి జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు కూడా నేను షూట్కి బయలుదేరాలి, కానీ అంతకన్నా ముందు కొంచెం టైం ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ ఏం లైఫ్ కదా యాక్చువల్గా. ఎందుకు పుడుతున్నాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, మన చేతిలో ఏమీ లేదు. అసలుకి మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు లైఫ్లో హ్యాపీనెస్ కన్నా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంది. అండ్ రీసెంట్గా చర్లపల్లి ఇన్సిడెంట్, రైల్వే ఇన్సిడెంట్ చాలా యాక్చువల్గా డిస్టర్బెన్స్గా ఉంది. ఆ ఇన్సిడెంట్ చదివిన తర్వాత నేను కూడా ఇలాగ న్యూస్లో చూశాను. మదర్ అండ్ తన కూతురు ట్రైన్ కింద పడి చనిపోయారు. యాక్చువల్లీ తలుచుకోలేకపోతున్నాము. ఎందుకు యాక్చువల్గా తను ఐ రెడ్ షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడి ఉంటారు తను. పిల్లల్ని కానీ పెంచి పెద్ద పిల్లలు అయిపోయారు. ఇంటర్మీడియట్ పిల్లలు చక్కగా ఉన్నారు. ఎన్ని కష్టాలున్నా ఏమున్నా, పర్సనల్ ఏం ఇష్యూస్ ఉన్నా, జాబ్లో ఇష్యూ అయితే వదిలేసేయండి, పర్సనల్ లైఫ్లో ఇష్యూ అయితే ఆ ప్లేస్ని వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. యువర్ అ వర్కింగ్ ఉమెనే ఇలా చేస్తే డిపెండెంట్గా హౌస్ వైఫ్లు ఎంతమంది ఉన్నారు తెలుసా, రాలేక ఉండలేక. లైఫ్ ఎందుకంటే తీసుకోవటం. ఎంతమంది లైఫ్ కోసం క్యాన్సర్ పేషెంట్స్ అంతా, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది డొనేషన్స్ అడుగుతున్నారు తెలుసా అసలుకి. మెడికల్స్కి, పిల్లలకి హెల్త్ ఇష్యూ ఉంటే అది చూపించుకోవటానికి, లేదంటే హస్బెండ్కో పేరెంట్స్కో క్యాన్సర్ ఉన్నాగా ట్రీట్మెంట్ కోసం ఎంతమంది చారిటీ కోసం చూసుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయబోతారా? ఎవరైనా సహాయం చేస్తే మనం బ్రతికించుకుంటాం కదా మన ఇంట్లో వాళ్ళని, నేను బ్రతుకుతాను కదా అన్నట్టుగా ఉంటున్నారు. అలాంటిది మంచి లైఫ్ ఉంది, ఎందుకు ఇలా చేసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ఎక్కువ ధైర్యం దేనికోసం తెలుసా? చనిపోవటం కోసం. బ్రతకైనా బ్రతకొచ్చు, కానీ చనిపోవటానికి చాలా ధైర్యం కావాలి. అసలుకి పిల్లలు కూడా, పెద్ద పిల్లలు ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళ అమ్మకి ఎందుకు చెప్పుకోలేదు? లేదమ్మా, వి విల్ సాల్వ్ ఇట్, ఇది మనం క్రాస్ అయ్యి వచ్చేద్దాం, ఎలాగైనా ఎన్ని తిప్పలు పడినా కూడా మనం బ్రతుకుదామని ఎందుకు నించోలేదు? అసలుకి ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. బట్ దట్స్ అ వెరీ వెరీ రాంగ్ డెసిషన్. మీరు ఇంత సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని ఇండిపెండెంట్ ఉమెన్గా మీరు సంపాదించుకుంటున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి సొసైటీలో బ్రతుకుతున్నారు, 2 పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలతో ఆ పిల్లలు కూడా మళ్ళీ జాబ్కి వెళ్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవబోతుంది, అది ఎండ్ చేసుకున్నారు. లేదండి, ఇఫ్ యూ ఫీల్ వెరీ లో, మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి, బ్రతికి చూపించండి. ఇంట్లో వాళ్ళు వినట్లేదా? బయట ఫ్రెండ్స్ లేరా? దేర్ ఆర్ సో మెనీ థెరపీస్. మీరు కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దు, హీలింగ్కి వెళ్ళండి. మీకు ఏం ఇష్టమో కూర్చొని రాసుకోండి. మీకు ఏం ఇష్టం, ఏం తక్కువ అవుతుంది మీ లైఫ్లో, అది మీకు మీరే చేసుకోండి. అంతేగాని సొసైటీ కోసం ప్రెషర్ తీసుకోవటం, ఫినాన్షియల్ దానికోసం ప్రెషర్ తీసుకోవటం, పాస్ అయిపోతుంది. ఆ రోజులు పాస్ అయిపోతాయి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, అన్ని రోజులు మంచిగా ఉండవు, అలాగే అన్ని రోజులు కూడా చెడ్డగా ఉండవు. ఒక రోజు వస్తుంది, అప్పుడు దాకా మనం ఎదురు చూసుకోవాలి. ట్రైన్ కింద పడి చనిపోవటం అనేది వీళ్ళకి ఎంత ధైర్యం కావాలి తెలుసా? అసలు మనకి రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలన్నా అంత భయం పడుతుంది, ట్రైన్లో ట్రావెల్ చేయాలన్నా అంత భయాలు. ఈ న్యూస్లన్నీ చూసి ఎప్పుడు ట్రైన్కి ఏమవుతుందో అని చెప్పి. అలాంటిది అంత పెద్ద ట్రైన్ కింద పడిపోయి ఎలా, అస్సలకి వెరీ బ్యాడ్. ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఉంది, అందరికి పుట్టిన ప్రతి మనిషికి ఎందుకు ఈ బ్రతుకు చనిపోదాం అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సూసైడ్ టెండెన్సీ ఉంటుంది, అది హ్యూమన్ మెంటాలిటీ అనమాట. మనం బాగా కోరుకుంది మనకి దూరం అయినప్పుడు, లేదంటే మనం బాగా నమ్మిన వాళ్ళు మనం మోసం చేసినప్పుడు మనకి చనిపోవాలనిపిస్తుంది. బట్ ఆ ఒక పాయింట్ మనం దాటేసామంటే లైఫ్ బాగుంటుందండి. అందరూ, నేను డిప్రెషన్లో ఉన్నదాన్ని, నేను కూడా యాంటీ డిప్రెసెంట్స్ తీసుకున్న దాన్ని, కానీ ఐ హ్యావ్ క్రాస్డ్ అండ్ కమ్ ఓవర్ దట్. బికాస్ నాకు తెలుసు
లైక్ నేను చనిపోతే లైక్ మనం చనిపోతే ఏమవుతుంది మహా అయితే ఇప్పుడు న్యూస్లో వస్తున్నారు, ఒక వారం వస్తారు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకొక 2 రోజులే, వారం కూడా కదా, ఒక 2 రోజుల తర్వాత ఇంకొక న్యూస్ వస్తాయి, ఛానల్స్లో అన్నీ వేరే న్యూస్లు వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు, మిమ్మల్ని కని పెంచిన వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ మంచి కోరే వాళ్ళు లైఫ్ లాంగ్ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. సో లైక్ దట్స్ నో పాయింట్. మీరు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బట్ ఇంకెవరైనా ఈ వీడియో ఎవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళకి నేను చెప్తున్నాను, ప్లీజ్ చనిపోవటానికి ఉండే ధైర్యాన్ని, ఆ ధైర్యంలో 50% అట్లీస్ట్ బ్రతకటం కోసం మీరు యూజ్ చేశారు అంటే డెఫినెట్గా యూ విల్ సక్సెస్ అంటే పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా అట్లీస్ట్ బ్రతకటానికి మనకు ఒక దారి దొరుకుతుంది. సో ప్లీజ్ నో వన్ డూ దిస్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. అలాగే ఏమున్నా కూడా మీరు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, యూనో అట్లీస్ట్ గో ఫర్ అ కాఫీ. ఒక టీ షాప్కి, చిన్న టీ షాప్కి వెళ్ళి 10 రూపాయలు టీ కొనుక్కొని, టీ షాప్లో కూడా ఉంటారు తెలుసా, చుట్టూ అప్పుడు దొరికే ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, బెస్ట్ అనమాట. లైక్ యూ కెన్ షేర్ ఎనీథింగ్ టు స్ట్రేంజర్స్. చెప్పుకుంటే తీరే బాధే, తీరందంటే ఏం లేదు. లైక్ ఒక ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ కన్ఫామ్గా ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్సే లేవు యాక్చువల్గా. మన దారి మనం ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళిన దాకి, ఆ తర్వాత మనకి ఏం దారి లేదనుకున్నప్పుడు ఆ దేవుడే దారి చూపిస్తాడు. సో ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. అండ్ యా, థ్యాంక్ యూ.